హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కబూర్లు. సో ఇవాళ రెసిపీ ఏంటి అంటే బార్బీక్యూ స్టైల్ పన్నీర్ టిక్కా అనమాట. సో చూస్తుంటేనే ఎంత ఎమ్మీగా ఉంది కదా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటో చెప్పే కంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసుకొని ప్రాసెస్ ఎలా ఉంటుందో అది చూపించబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి దీనికి కావాల్సినది 1 బౌల్ ఆఫ్ చిన్న బౌల్ అంతా యోగర్ట్ లేకపోతే గట్టి పెరుగు అనమాట, వాటర్ అంతా తీసేసిన పెరుగు. అండ్ దీంట్లోకి ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. సో కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మస్టర్డ్ ఆయిల్ కనుక లేకపోయినట్లయితే రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లోకి నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. సో చూడండి, మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఎంత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వామా చాలా 1/4 టేబుల్ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ, ఎక్కువ మాత్రం యాడ్ చేసుకోకండి. నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, ఇది బేసన్ థిక్నెస్ కోసము. బేసన్ మాత్రం ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో 1 మినిట్ రోస్ట్ చేసుకున్న తర్వాత బేసన్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ బేసన్ యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్. అండ్ దీంట్లోకి జీరా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. ముందు లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నేను తీసుకున్న పెరుగులో గట్టి పెరుగు అంత పుల్లగా లేదనమాట. సో అందుకని లెమన్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ పుల్లగా ఉంటే కనుక ఆప్షనల్, యాడ్ చేసుకోకండి లెమన్. సో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట. సో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కాగబెట్టి వేసుకుంటే బటర్ కనుక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదు అంటే నేను చూపించినంత క్వాంటిటీ వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న పసుపు నెక్స్ట్ బటర్ ఇవి రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో ఇక్కడ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అనమాట. మనం మిక్స్ చేసుకున్న మ్యారినేట్ అంతా కూడా చూసుకొని మీరు సాల్ట్ ఇంకా కారం చూసుకోండి, కావాల్సినంత వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో టేస్ట్ చూసేసి మీరు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సో మన మ్యారినేట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవడం అనమాట. సో నేను ఇక్కడ పెప్పర్స్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ పన్నీర్ తీసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు తినే వాళ్ళైతే. అండ్ ఇక్కడ నేను తీసుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా మంచిగా దీంట్లోకి మ్యారినేట్లోకి వేసి మిక్స్ చేసుకుంటాను. సో నాకు స్పూన్తో మిక్స్ చేస్తే అంత మంచిగా కలిసినట్టు అనిపించలేదు అనమాట. సో నాకు చేతితో కలిపితేనే మంచిగా మిక్స్ అయ్యి అన్నిటికీ పట్టుకున్నట్టు అనిపించింది. అందుకే మీకు కావాలి అనుకుంటే మంచిగా చేతితో మిక్స్ చేసుకోండి, మంచిగా పట్టుకుంటుంది ప్రతి ఒక్క వెజిటేబుల్కి. సో అలా మిక్స్ చేయడం వల్ల కూడా టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది అనమాట, ప్రతి ఒక్క వెజిటేబుల్కి పట్టుకొని. సో ఇప్పుడు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యారినేట్లోకి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ 30 మినిట్స్ తీసాక చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఈచ్ వెజిటేబుల్కి మనం ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్ అంతా కూడా మంచిగా పట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, మన దగ్గర మంచిగా ఉన్న స్టిక్స్కి ఈ వెజిటేబుల్స్ అన్నీ మీకు ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రిపరేషన్ అంతా కూడా చూపిస్తున్నాను కదా. అండ్ ఒకవేళ కనుక మీ దగ్గర బార్బిక్యూ
ఇలా స్టిక్స్ లేకపోతే కనుక మనకి ఇంట్లో ఉండే టూత్ పిక్స్ కానీ, నెడిల్ ఉంటుంది కదా, సూది ఉంటుంది కదా, సూదికైనా పెట్టుకోవచ్చు. అండ్ నా దగ్గర ఈ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను దీనికి అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లనే నా దగ్గర ఉన్న స్టిక్స్ అన్నిటికీ ఇప్పుడు అరేంజ్ చేసేసుకొని మీకు ప్రాసెస్ అంతా కూడా చూపించేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బటర్ కాగబెట్టుకొని కొంచెము పైన ఇలా వేస్తున్నాను అనమాట. మనం ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్కి అవి ఏవైతే మనం అన్ని వెజిటేబుల్ స్టిక్ చేసుకున్నామో అవన్నిటిపైన బటర్ వేస్తున్నాను. సో ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ పెట్టేసుకొని దానిపైన నాకు గ్రిల్ టైప్ది ఉంది. మీ దగ్గర గ్రిల్ టైప్ది లేకపోతే ప్యాన్లో అయినా మీరు చేసుకోవచ్చు, టూత్ పిక్స్కి పెట్టుకొని. సో నా దగ్గర గ్రిల్ ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్ గ్రిల్ పైన పెట్టడం వల్ల మనకు బార్బిక్యూ స్టైల్ది యాడ్ అవుతుంది. బొగ్గుల పైన కూడా చేసుకోవచ్చు, బట్ బొగ్గులు అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కదా, అందుకని చెప్పి నేను ఇట్లా స్టవ్ పైన చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మంచిగా నీట్గా నేను స్మోక్ కోసం, ఆ స్మోక్ అనేది ఉంటే కూడా ఆ ఫ్లేవర్ లైక్ మనకి బార్బెక్యూలో తింటుంటే ఆ స్మోక్ అనేది యాడ్ అవుతుంది కదా, దానికోసం ఇంట్లో ఇలా ట్రై చేశాను. అప్పుడప్పుడు హైలో పెట్టి, అలా మోస్ట్లీ అయితే సిమ్లో పెట్టే చేస్తే మనకి ఈచ్ వెజిటేబుల్ మంచిగా కాలుతుందనమాట. సో మీరు కూడా సిమ్లో పెట్టి అంతా చేసేసుకోండి. అప్పుడప్పుడు మాత్రం హైలో పెడితే మనకి స్మోక్ అనేది యాడ్ అవుతుంది దానికి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇదంతా కూడా ఇప్పుడు చూసేద్దాం. సో ప్రాసెస్ అంతా కూడా చూసేసారు కదా, ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఉంది కదా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, బేసిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కూడా అవైలబులే ఉంటాయి. సో ఫైనల్ లుక్ మాత్రం ఇలా ఉంది. ఇప్పుడు చూసేయండి, చాలా ఎమ్మీగా ఉంది కదా. ట్రస్ట్ మీ, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. సో మనం ఎన్నో హండ్రెడ్స్ పెట్టి మనం అక్కడ కొనుక్కునేంత బదులు ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్తోని ఎక్కువ క్వాంటిటీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నా వీడియో కనుక ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel Kavya Kaburlu. Thank you so much for watching my video and press the bell icon to get more notifications. So bye bye.